దేవునికి స్తోత్రం. ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ క్రీస్తు నామంలో వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషములు దేవుని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కీర్తన గ్రంథం నుండి 113వ కీర్తన మనము చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నతింపబడునుగాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడని అనుగ్రహించున్నాడు. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుని పెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్పం మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. ఆమేన్. నేడు మనము దరిద్రులమని లేకపోతే బేదలమని మనం బాధపడచ్చు, కానీ దేవుడు ఒక వాక్యం సెలవిస్తుంది ఏమంటే, ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఎవరిని? నేల నుండి ఉన్న దరిద్రుల్ని, పెంట కుప్ప మీద పడి ఉన్న బేదల్ని లేవనెత్తువాడు, పైకెత్తి వారితో సమముగా కూర్చోబెట్టే శక్తిమంతుడు మన ప్రభువైన క్రీస్తు వారు మాత్రమే. దేవుడు ఇట్టి వాగ్దానాన్ని, ఇటు వాక్యాన్ని ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు తెలియజేసినందుకు దేవుని కనపరుస్తూ ప్రార్థన చేసుకుందాం. మహాగణుడగు నా తండ్రి, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడగు నాయన, జీవము గల నా తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలం బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. కేవలం నీ కృపే ప్రభా. రాత్రంతయు మా పడకల చుట్టూరా మీరు కంచి వేసి కాపుదలు అనుగ్రహించారు. అందుని బట్టి వందనాలు నాయన. ఈ ఉదయకాలం నేను స్తుతించి నీ పాదాల చెంతని చేరి నీతో మాట్లాడి భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. మాటల ద్వారా మేము ప్రార్థిస్తుండగా క్రియల ద్వారా ప్రభు మా జీవితంలో కార్యం చేసే నా గొప్ప తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం ముందు నా తండ్రి, ఈ పరిచర్ని బట్టి మీకు వందనాలు. కల్వరి కిరణాల పరిచర్ను, దైవజనుల్ని, ఏకీవిస్తున్న పెద్దల్ని, సహకారుల్ని, ప్రతి ఒక్కరిని బట్టి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ పరిచర్ను నీ శక్తి చేత, నీ బలము చేత, నీ ఆత్మ చేత నడిపించండి. అయినా మనుషులకు కాదు కానీ నీకు మాత్రమే మహిమ కలుగునట్లు మీరు దీవించమని, దయతో తప్పిదములు, పాపం, దోషములు క్షమించమని క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడుగుతున్నాను నైనా. వాక్యంలో, ప్రార్థనలో ఎక్కడ మేము బలహీనం కాకుండా ఆత్మ సంబంధంగా బలపరచమని వేడుకొంచున్నాను నైనా. ఈ దినమంతా నైనా మీరు మాకు ఇచ్చిన ఈ బ్రతుకు నా తండ్రి, ఈ దినము ప్రభా నీకు మహిమకరంగా నైనా నిన్ను సంతోషపరిచే విధంగా మా బ్రతుకు, మా ఆలోచనలు, మా ప్రవర్తన ఉన్నట్లు దీవించండి నైనా. గర్వించక, అతిశయపడక నైనా ప్రభు మీ అందు పౌలు గారు మీ అందు అతిశయపడ్డారు ప్రభా. నా అతిశయం ప్రభువే అంటున్నాడు ప్రభా. నా ప్రభు కోసం ఎన్నో శ్రమలు ఇంకనూ భరించడానికి సిద్ధపడుతున్నాను అని చెప్పారు ప్రభా. మరి నేడు మేము మిమ్మల్ని ఎంతవరకు సంతోషపరుస్తున్నామో, సంతోషపరచట్లేదు తండ్రి. మీరు మాత్రం ఎరిగిన దేవుడు కనుక మీరు సహాయం చేయండి. మీ సంకల్పం చొప్పున, నీ ఆలోచన చొప్పున మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు కనుకనైనా నీ నామానికి మహిమకరంగా మీ సంకల్పం చొప్పున మేము నడుచున్నట్లు మమ్మల్ని దీవించినైనా మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయమందు నీ చిత్తం జరిగిస్తున్న ప్రతి ఒక్క అయా సేవకుల్ని, అయా సంఘ కాపరుల్ని, విశ్వాసుల్ని, నీ స్వార్థికుల్ని, మిషనరీస్ని, మినిస్ట్రీస్ని, ఎవాంజలిస్ట్ని మీరు కాపాడు తండ్రి. వారి క్షేమం దయచేయండి, మీరు నడిపించి మీరు మహిమ పొందుకోనైనా. అయా సమస్త దేశాలని కాపాడుతున్న సర్వాధిపతి మీరు కాపాడిన యుద్ధ వాతావరణం, ప్రతికూల పరిస్థితులు, ఎంతో భయంకరమైన స్థితులు అయ్యా ప్రతి దేశంలో కనిపిస్తున్నాయి. మీరు చూస్తున్న దేవుడైనారు. రానైనా నా తండ్రి అయ్యా మమ్మల్ని సంసిద్ధపరచునైనా. అయ్యా ప్రభా మీరు ఆకడలో మీ రూపంలోకి మార్చబడే పరిశుద్ధ జీవితాన్ని మాకు అందరికీ అనుగ్రహించండి. పవిత్రతను, భక్తిని, నీతిని, స్వస్థ బుద్ధిని క్రీస్తు నామంలో మాకు అనుగ్రహించమని, మేము వాటిని కలిగి ఉండినట్లు మమ్మల్ని దీవించమని వేడుకొనుచున్నామయ్యా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను నైనా. ఇదిగో తను మీరు కృప చూపించండి, దయ చూపించండి. పరిశుద్ధ ఆత్మదేవ మీ సహాయాన్ని బట్టి, మీ తోడుని బట్టి, నీ కృపను బట్టి మీకు వందనాలు నాయన. మీరు కాపాడండి అయ్యా.
ఇదిగో నాయన నశించిపోతున్న ఆ దేశాన్ని కాపాడు తండ్రి. అయా ఈ ప్రభుత్వాలను బట్టి మీకు వందనాలు, ఈ అధికారులను బట్టి మీకు వందనాలు, నీ పాసలను సమర్పిస్తున్నాను. మీరు దీవించండి, మీరు కాపాడమని వేడుకొంచున్నాను నాయన. నాయన మరియు నీ పిల్లలైన వారందరికీ క్షేమం దయచేయండి. యవనస్తులకు మంచి జ్ఞానం ఇవ్వండి తండ్రి. యవనస్తులు దేని చేత నడుతుని శుద్ధీకరించుకుందరు నీ వాక్యం చేతనే కదా నాయన. మరి ప్రభా ఎంతోమంది నశించిపోతున్నారు, తమ జీవితాలు శరీరాలు పాడైపోతున్నాయి. మీరు కాపాడండి. యవనస్తులకు మనసుని మీరు మార్చండి నాయన. ప్రభు వాళ్ళ భవిష్యత్తుని మీరు కాపాడండి. మరి వాళ్ళ వివాహం, వాళ్ళ ఉద్యోగము, అంతకుమించి వాళ్ళ ఆత్మీయ జీవితం ప్రభా నీరు నిలబడినట్లు దీవించండి. సహోదరి స్వప్న సిస్టర్ భవిష్యత్తుని మీరు కట్టండి. దివ్య, దీప్తి, సంతోష్ కుమార్ సిస్టర్ మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాను ప్రభా. ఇంకా వివాహాలు జరుగుతున్న సహోదరుల విషయంలో మీరు కృప చూపించు తండ్రి, మీకు వందనాలు. అలాగే నేను అనారోగ్య పరిస్థితిలో ఉన్న వారిని బట్టి మీకు వందనాలు. స్వస్థపరచు దేవా, స్వస్థత మీ వద్ద మాత్రమే దొరుకుతుంది నాయన. మరి అనారోగ్య పరిస్థితిలో పక్షవాతంతో, కిడ్నీ ఫెయిల్యూర్స్తో ప్రభా, లంగ్స్ ఫెయిల్యూర్స్తో ప్రభా, అయ్యా వెంటిలేషన్ మీద, పడకల మీద పడి ఉన్న ప్రతి రోగులను బట్టి మీకు వందనాలు నాయన. నీ చిత్తం ఉంటే వాళ్ళ మనసులు మార్చి నీతో సమాధాన పడినట్లు మీరు దీవించినైనా. ఇదిగో ఈ లోకంలో ఉన్నప్పుడు మేము ఎరగకపోతే మరణించిన తర్వాత మాకు ఏమీ దొరకదు ప్రభా, నరకం తప్ప. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మా బంధుమిత్రులు, రక్త సంబంధికులు, సహోదరులు ఏ ఉదయకాలం వారి నిమిత్తం మానకు అడుగుతున్నా ప్రభు. ద్వేషించు వారైనా, తప్పుగా మాట్లాడేవారైనా, ఇదిగో నీ వాక్యం నిర్లక్ష్య పెట్టి అయ్యా నీతో జీవిస్తున్న మమ్మల్ని తప్పుగా మాట్లాడేవారైనా అయ్యా క్షమించమని వారి క్షేమం కొరకే, వాళ్ళ రక్షణ కొరకే మొరుపెడుతున్నాం ప్రభా. వాళ్ళ క్షేమం దయచేయండి. వాళ్ళకి, వారి కుటుంబాలకి రక్షణ దయచేయమని వేడుకొంచున్నాను. వాళ్ళ బండరాతి హృదయాన్ని మార్చునైనా. మీకే స్తోత్రములనైనా అయ్యా. అలాగే నా తండ్రి మరి నీ కృపలోనైనా అయ్యా నాగప్ప గారిని మీరు స్వస్థపరచునైనా. అయ్యా ప్రభా వరమ్మ గారిని మీరు స్వస్థపరచునైనా. కిడ్నీ ప్రాబ్లం నుంచి విడుదల దయచండి. బాలాజీ గారిని కూడా మీరు స్వస్థపరచండి. సురేష్ గారిని, రమేష్ గారిని మీరు స్వస్థ దయచే ప్రభా. ఇదిగోనైనా ప్రభా వెంటిలేషన్ మీద ఉన్న చంద్రయ్య గారిని బట్టి మీకు వందనాలు. నీ చిత్తమేనైనా. మేము మానక ప్రార్థన చేస్తున్నాం, వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులు అనుభవిస్తున్న బాధ, వాళ్ళు ప్రభా వాళ్ళు ఇబ్బంది పడుతున్న ఆర్థిక ఇబ్బందులు అయ్యా మీకు సమస్తము తెలుసు. మీ చిత్తమును బట్టి మీ బిడ్డలకు మీరు న్యాయం చేస్తారు. నీ పాసలు సమర్పిస్తున్నాను ప్రభా. సహాయం చేయండి. ఇంకను ప్రభా అయ్యా ఇప్పుడు ఈ వెంటిలేషన్ బట్టి ప్రభా వాతావరణంలో ఎంతమంది చంటి బిడ్డలు, పెద్దలు, వృద్ధులు అనారోగ్యంతో, జ్వరాలతో బాధపడుతున్నారు. మీరు స్వస్థత దయచేయమని వేడుకొంచున్నాను ప్రభా. మీకే వందనాలు నాయన. అలాగే తండ్రి ప్రభా మరి మీ చిత్తం జరిగించండి. వారి పట్ల మీరు కార్యం చేయమని, ఇంకను ప్రభా అయ్యా మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాను. అలాగే కుటుంబాలను బట్టి మీకు వందనాలనైనా. కుటుంబాల్లో భర్తలు బాధ్యతారహితంగా ప్రవర్తించడం బట్టి ఎంతోమంది తల్లులు బాధపడుతున్నారు. వేదవతి సిస్టర్ని, శంకరమ్మ గారిని, ఇదిగో తన దుర్గా సిస్టర్ని, విజయరాణి గారిని మీ పాసలు సమర్పిస్తున్నాను. వాళ్ళ భర్తలు త్రాగుడుకు ప్రభా బానిసై నశించిపోతున్నారు. ఒకసారి మీ చిత్తంలో కార్యం చేయమని నీ పాసంలో వేడుకొంచున్నాను ప్రభా. నేను వాళ్ళ బిడ్డల భవిష్యత్తును మీరు దీవించండి ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా చిన్న పిల్లైన హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డలను బట్టి మీకు వందనాలు. ప్రత్యేకంగా ప్రభా నా సహోదరి కుమారులను బట్టి మీకు వందనాలు. అలాగే శ్రవంతి సిస్టర్ వారి యొక్క కుమారులను బట్టి మీకు వందనాలు ప్రభా. మరి రాత్రి ఉదయకాల సమయం వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా. బిడ్డల చుట్టూరు కంచివే తండ్రి. చక్కగా చదువుకున్నట్లు, మంచి రీతిగా, మంచి అలవాట్లతో పెరుగునట్లు ప్రభా, జ్ఞానంతో ప్రభా నడుచున్నట్లు మీరు దీవించండి ఆయన. మీకు ఆకర్షితులై నీ మార్గంలో బాల్యం నుంచి మా సృష్టికర్త మిమ్మల్ని స్మరణకు తెచ్చుకొని ప్రభా నడిచినట్లు మీరు సహాయం చేయండి ప్రభా. బిడ్డలు మీరు నడిపించు తండ్రి. మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. అలాగే తండ్రి వృద్ధుల్ని మీరు కాపాడండి. అయ్యా విధవరాన్ల పక్షం మీరు వాద్యమాడి దేవుడు మీరు కృప చూపించండి. 60 ఏళ్ళు నిండి వృద్ధురాలి బలహీన స్థితిలో ఉన్న ఆత్మీయ తల విజయం కొరకు మంచి ఆరోగ్యం దయచే తండ్రి. తన పక్షం మీరు తను చేస్తున్న పనిని మీరు ఆశ్రయించు తండ్రి. మీకే స్తోత్రములు నాయన. అలాగే తండ్రి కష్టపడుతున్న రైతులని, కార్మికులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తుల క్షేమం దయచేయండి. ఈ దినమంతా మీ కృప చూపించు నాయన. మీకే స్తోత్రములు నాయన. అలాగే నా తండ్రి ప్రభా మరి నా తండ్రి మమ్మల్ని ప్రేమిస్తున్న మా ఆత్మీయులు క్షేమం దయచేయండి. మమ్మల్ని శత్రువుగా భావించి మా శత్రువులు మీరు క్షమించి మీరు మార్చిన ఆయన మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన ప్రభా. ఇంకను నా తండ్రి ప్రభా అయ్యా నిరుద్యోగులు మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాను. వారి విషయంలో కృప చూపించిన ఆయన. నా పుంసకులను మీరు కాపాడు నాయన. వికలాంగులు మీరు దర్శించిన ఆయన. అయ్యా వారు మీ నామానికి మహిమకరంగా ఉండడానికి ఆ రూపం తప్ప నాయన ప్రభా పాపం బట్టి కాదని నమ్ముతున్నాను ప్రభా. నీ వాక్యం సెలవిస్తున్నది ప్రభా. ఇదిగో పుట్టి గుడ్డువాడైన ప్రభా
వారి యందు ప్రభా దేవుని యొక్క మహిమ ప్రత్యక్షపరచబడ్డానికే తప్ప వారును వారి కుటుంబం పాపం చేయలేదని వాక్యం సెలవిస్తుంది. అటు రీతిగా ప్రభా నీ చిత్తం బిడ్డలందరినీ మీరు ఆకర్షించుకొని అయా రూపం ప్రభా లోపాన్ని బట్టి కాకుండా అయా ప్రభా ఈ స్థితిని బట్టి ఈ పరిస్థితిని బట్టి నీ వైపుకి ఆకర్షితులై అయ్యా నా తండ్రి నీలో బలము పొందుకొని ధైర్యం కలిగి సమాజంలో నీకు మహిమకరంగా వాళ్ళు బ్రతుకున్నట్లు దీవించినైనా మీకే స్తోత్రములైనా. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారి విషయంలో మీరు కార్యం చేయండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న సహోదరుల విషయంలో ప్రభా అయ్యా శ్రీను గారు, మాణిక్యం గారు, గీతా సిస్టరు, వినీషా సిస్టర్, శ్రీదేవి గారు, అయ్యా జెస్సీ గారు, హెమిమా మేడంని ప్రతి ఒక్కరిని పాసలు సమర్పిస్తున్న వాళ్ళ జీవితంలో మీరు కార్యం చేయనైనా. గర్భవతులైన స్వరూప కీర్తి సిస్టర్ విషయంలో మీరు కృప చూపించునైనా. మీకే స్తోత్రాలైనా. ఇంకను ప్రభు బాల్యం చిన్న పిల్లల సంతానం కలిగిన మమ్మల్ని ప్రభు దీవించండి. గృహ పరిపాలనలో శిశువులు పెంచే విషయంలో స్త్రీలను మాకు జ్ఞానమే తండ్రి. కుటుంబాలు కట్టుకునే విషయంలో మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. ప్రతి విషయంలో మీరు మాకు తోడునండి. ఈ దినమంతా నీ కృప చొప్పున మమ్మల్ని నడిపించే తండ్రి మీకే స్తోత్రాలు. మా కుటుంబాలని, మమ్మల్ని, మా సంఘాలని, మా సేవకుల్ని, మా సహోదరుని ప్రతి ఒక్కరిని మీ పాసలు సమర్పిస్తున్నాం. మీరే నడిపించమని వేడుకొంచు. నన్ను నా కుటుంబాన్ని బట్టి కూడా మీకు వందనాలు ప్రభా. మీరు క్షేమం దయచేయండి, మీరు కృప చూపించండి. యెరూషలేముని ప్రేమించి వర్ధలది కదండి. 1000 ఏళ్ళు పరిపాలన చేయబోతున్న యెరూషలేమును బట్టి మీకు వందనాలు. మీరే క్షేమం దయచేసి మీ బిడ్డలను దర్శించి మీరు కాపాడి నడిపించి మీరు మహిమ పొందుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన్న తండ్రి. ఆమేన్.